మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారి ద్వారా విందాం ఒకసారి. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, కొంతమందికి చూసుకుంటే గనక జాతకాలు వారి పేరెంట్స్ రాసి పెడతారు, ఏ సమయం సందర్భం. ప్రస్తుతం అయితే అందరూ రాసి పెడుతున్నారు. కొంతమందికి ఇంకా కొందరిని చూసుకుంటే రాసలేవు. వారికి ఏమైనా మార్గాలు ఉంటాయా ఈ జాతక రీత్యా మంచి ఫలితాలు, ఇంట్లో మంచి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, సంపద కావాలి అంటే వారికి ఏమైనా మార్గాలు ఉంటాయి? ఎలా గుర్తించాలి, మీరు ఎలా చెప్తారు? అలాగే చూసుకుంటే గురుగారు, కొందరు ఏంటంటే సంవత్సరం అంతా డివోషనల్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక క్రతువులు చేయించుకుంటూ ఉంటారు, ఎక్కువగా దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. వారంతా కూడా ఎలాంటి పూజలు పునస్కారాలు చేస్తే గనక ఇంటిల్లిపాది బాగుండాలి అనుకుంటే గనక ఏం చేయాలి? అలాంటి వాటికి ఏమైనా స్పెషల్ డేస్, స్పెషల్ పూజలు ఉంటాయమ్మా. స్పెషల్ పూజలు అంటే దీనికి పంచాయతన పూజ అనేది ఉంటుంది. పంచాయతన పూజ. ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. అంటే సూర్య భగవానుడిని, అలాగే గణపతిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని. పంచాయతనం అంటే ఈ 5 దేవతలు కలిస్తే పంచాయతం. వినగానే అద్భుతం ఏంటి గురువు? అయితే ఈ పంచాయతన పూజ ఎవరైతే నిత్యము ఆరాధన చేస్తారో వారికి గణపతిని ఆరాధన చేయడం వల్ల విఘ్నాలు, సంకటాలు తొలగిపోతాయి. అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అన్నింటా విజయాలు కలుగుతాయి. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల రక్షణ కలుగుతుంది. సూర్య భగవాను ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి మనిషికి కూడా ఈ 5 ప్రధానమైనటువంటి విషయాలు. ఇవి పిల్లలకే కానివ్వండి, పెద్దలకే కానివ్వండి, అందరికీ కూడా ఉపయోగపడేది. ఇది జాతక రీత్యా కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని నిత్యము ఎవరైతే ఈ పంచాయతన పూజ చేస్తారో వారికి మనం చెప్పినటువంటి 5 ఫలితాలు కలుగుతాయి. అంటే జాతకం లేని వారికి, ఇది జాతకం ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి. లేని వారికి అయితే ఎందుకంటే ఇప్పుడు జాతకం లేని వారు ఉంటారు, వారికి ఏ దోషం ఉందో తెలియదు, పాపం ఏంటో తెలియదు, వారి ఎందుకు మనం ఇప్పుడు జాతకం ఉన్నవారు ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి చెప్తే అమ్మా మీకు ఈ దోషం ఉంది, మీరు ఈ పరిహారం చేసుకోండి అని చెప్తాం. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమీ లేక ఎవరి దగ్గరకో వెళ్తారు, వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. నీకు అది ఉంది, ఇది ఉంది, తెలిసి తెలియక ఏదో చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అది చేయాలి, ఇది చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆ పని అవ్వక వాళ్ళు భగవంతుడి మీద నమ్మకం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి జాతక సమస్యలైనా సరే, కర్మఫలమైనా సరే, ఈ రెండిటికి కూడా నివారణ ఈ పంచాయతన పూజ. జాతకం లేని వారికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎవరైతే నిత్యము పంచాయతన పూజ చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇన్స్టెంట్ గా. యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకున్నటువంటి సమస్యలు తెలుసో తెలియకో మనం ఆచరించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, చెడు ఫలితాలు, అవి నివారణం చేయాలి అంటే పొద్దున్న మనం చేసినటువంటి పంచాయతన పూజతో నివారణ అయిపోతుంది. అది ఈ పంచాయతన పూజ ప్రతి వాళ్ళు అందరూ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చేసుకునే పరిస్థితి ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మనం పంచాయతనం అనేది ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, నివేదనలు చేయాలి, కనీసం దానికి ఓ పండో ఫలమో నైవేద్యం పెట్టాలి, సకాలంలో పూజ చేయాలి. చేయలేనటువంటి పరిస్థితుల్లో జనాలందరూ కూడా ఉన్నారు. అందువల్ల మేమేం చేస్తున్నామంటే మా సంస్థ ద్వారా పంచాయతన పూజ, నిత్య పంచాయతన పూజ విధానం మేము ఏర్పాటు చేసాం. నిత్య పంచాయతన పూజ 365 రోజులు ఈ పూజ జరుగుతుంది మా గుళ్ళో. మా శివాలయంలో, మా గుళ్ళో 365 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో గనక నెలవారీ అంటే నెలకి ఎవరైనా సరే వాళ్ళ శక్తి కొలది, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, లేదా 3 నెలలు, 6 నెలలు, మీరు ఏదైతే గనక ఈ పంచాయతన పూజలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే వారు ఆ పంచాయతన పూజ వివరాలు చెప్తారు. పేర్లు గోత్రాలు రిజిస్టర్ చేసుకుంటే కనుక వారి పేరు మీద వాళ్ళు 1 నెల రోజులు అడిగితే 1 నెల రోజులు, 3 నెలలు అడిగితే ఎంత, లేదా సంవత్సరం అయినా సరే ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు వారి పేరు మీద ప్రతిరోజు పంచాయతనం పూజ చేయడం జరుగుతుంది. చేసి ప్రతి నెల అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వారు కోరుకున్నటువంటి వారి పుట్టినరోజు కానివ్వండి, లేదా పెళ్లి రోజు కానివ్వండి, ఏదైతే రోజు కోరుకుంటారో ఆ రోజు విశేషంగా వారి పేరు మీద పూజ చేసి వారికి ఆ రోజున ప్రసాదం పంపడం జరుగుతుంది. ఈ ప్రకారంగా పంచాయతనం పూజలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఆరోగ్యము, రక్షణ, సంకట నివారణము, అకాల మృత్యు దోష పరిహారము, ఐశ్వర్యము అన్నీ కూడా. ఎస్ గురుగారు, పంచాయతన పూజ అయితే తెలియచేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా మందికి మంచి మార్గాల్ని, మెరుగైన ఫలితాలని అందిస్తుంది. జాతకం లేని వారికి ఎస్పెషల్లీ ఉపయోగపడుతుంది అని తెలుసు. గురుగారు, మీ ఆధ్వర్యంలో ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాను 1,00,000 రుద్రాక్షల పూజ. ఏంటి ఈ క్రతువు యొక్క స్పెషాలిటీ? ఎవరెవరు పాల్గొనవచ్చు అంటే?
అంటే అమ్మా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. ఆహా. రుణ బాధలతో ఉన్నవాళ్ళు కానీ, అంటే అప్పుల బాధలతో ఉన్నవాళ్ళు కానివ్వండి, అనారోగ్య బాధలతో ఉన్నవాళ్ళు కానివ్వండి, సమస్యలు, కుటుంబ సమస్యలు, తర్వాత కోర్టు సమస్యలు, శత్రు బాధలతో ఉన్నవారు కానివ్వండి, అకాల మృత్యు దోషాలతో ఉన్నవారు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారికి అవన్నీ నివారణ అవుతాయి. సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతాయి. డైరెక్ట్ గా పాల్గొనవచ్చా గురువు? డైరెక్ట్ గా పాల్గొనవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా పాల్గొనేటటువంటి అవకాశం లేనటువంటి వారు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నంబర్లకి ఫోన్ చేస్తే, కాల్ చేస్తే వారు ఆ పేర్లు గోత్రాలు రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి మేము ఈ కార్యక్రమం వారి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జూన్ 13వ తారీఖు అధిక జ్యేష్ఠ మాస శివరాత్రి రోజున ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ క్షేత్రంలో, తణుకు తాలూకా జుత్తిగ క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలా మందికి ఉపయోగపడుతుంది. అవునమ్మా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో ఇయర్స్ చూసా కదా, పంచాయతన పూజ పూర్తి వివరణ అయితే గురుగారు తెలియజేశారు. మీలో ఈ పాటికే చాలా మంది అప్రోచ్ అవ్వాలి, మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని కాల్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోండి. నమస్కారం.